భారతదేశం ఒక ఉపఖండం. విభిన్న సంస్కృతులు, భాషలు, భౌగోళిక స్వరూపాలు కలిగిన ఈ మహాదేశాన్ని ఒకే తాటిపై నడిపించే శక్తివంతమైన సాధనాల్లో భారతీయ రైల్వేది అగ్రస్థానం. ఇది కేవలం ఒక రవాణా వ్యవస్థ కాదు, ఈ దేశపు జీవనరేఖ. కోట్లాది ప్రజల దైనందిన జీవితాలను, పారిశ్రామిక ప్రగతిని నిరంతరం ముందుకు నడిపించే ఒక అద్భుతమైన యంత్రాంగం. ఈ బృహత్తర వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. తన కార్యదక్షతతో, నూతన ఆవిష్కరణలతో, అంకితభావంతో పనిచేసే సిబ్బందితో దేశ ప్రగతికి చోదక శక్తిగా నిలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26లో దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. కేవలం 6 నెలల కాలంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధించిన అపూర్వమైన ఆర్థిక కార్యాచరణ ఫలితాలు చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించాయి. 2025వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే తన ముందున్న లక్ష్యాలను, సవాళ్లను స్వీకరించి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. రాబోయే 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు ప్రతి విభాగంలోనూ ప్రణాళికాబద్ధమైన కృషితో ముందుకు సాగింది. ఆ కృషి ఫలితమే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ అద్భుత విజయం. ఈ 6 నెలల కాలంలో దక్షిణ మధ్య రైల్వే స్థూలంగా 10,143 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది కేవలం ఒక అంకె కాదు, లక్షలాది సిబ్బంది యొక్క చెమట, కృషి, దార్శనికతకు ప్రతిరూపం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన 9,966 కోట్ల రూపాయల అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించి ఏకంగా 1.7% వృద్ధిని నమోదు చేయటం సాధారణ విషయం కాదు. నిరంతరం పెరుగుతున్న పోటీ, నిర్వహణ ఖర్చుల మధ్య ఈ స్థాయి వృద్ధిని సాధించడం దక్షిణ మధ్య రైల్వే యొక్క పటిష్టమైన ఆర్థిక నిర్వహణకు, కార్యదక్షతకు నిరుగుటద్దం పడుతుంది. ఈ అద్భుతమైన ఆదాయంలో 2 ప్రధాన విభాగాలు సింహభాగాన్ని పోషించాయి. ఒకటి, దేశ పారిశ్రామిక ప్రగతికి వెన్నెముకగా నిలిచే సరుకు రవాణా విభాగం. రెండవది, కోట్లాది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయాణికుల విభాగం. ఈ 2 విభాగాల పనితీరును లోతుగా విశ్లేషిస్తే విజయం వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రణాళికలు, వాటి అమలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి సరుకు రవాణా ఒక ముఖ్యమైన సూచిక. ఫ్యాక్టరీలలో తయారైన వస్తువులు, గనుల నుండి వెలికితీసిన ఖనిజాలు, పొలాల్లో పండిన పంటలు దేశంలోని నలుమూలలకు చేరినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ కీలకమైన ప్రక్రియలో దక్షిణ మధ్య రైల్వే తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించింది. ఏప్రిల్-సెప్టెంబర్ 2025 మధ్యకాలంలో ఏకంగా 71.14 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి ఒక కొత్త చరిత్రను సృష్టించింది. గత ఏడాది ఇదే కాలంలో సాధించిన 67 మిలియన్ టన్నుల రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా 6% అధిక లోడింగ్ను నమోదు చేసింది. అంటే కేవలం 6 నెలల్లోనే అదనంగా 4.13 మిలియన్ టన్నుల సరుకును దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసింది. ఈ అద్భుతమైన ప్రగతి ద్వారా సరుకు రవాణా విభాగం 6,635 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది మొత్తం ఆదాయంలో 3/2 వంతులకు పైమాటే. ఈ విజయం రాత్రికి రాత్రే సాధ్యపడింది కాదు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే తన సంప్రదాయ వినియోగదారులను కాపాడుకుంటూనే కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నిరంతరం మార్కెట్ను విశ్లేషిస్తూ, పరిశ్రమల అవసరాలను అర్థం చేసుకుంటూ వారికి అనువైన, ఆకర్షణీయమైన రవాణా ప్యాకేజీలను అందిస్తున్నాయి. దీనివల్ల రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసే అనేక మంది వ్యాపారులు రైలు మార్గం వైపు ఆకర్షితులయ్యారు. సరుకు రవాణా వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి ట్రాక్ల డబ్లింగ్, విద్యుదీకరణ, గూడ్ షెడ్ల ఆధునీకరణ వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. దీనివల్ల సరుకు రవాణా రైళ్ల సగటు వేగం పెరిగి నిర్ణీత సమయంలో గమ్యస్థానాలకు చేరుతున్నాయి. ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు అవసరమైన ముడిసరుకులు, సిమెంట్, ఎరువులు, బొగ్గు వంటి కీలకమైన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలో నిర్మాణ రంగం, పారిశ్రామిక ఉత్పత్తి ఊపందుకున్న తరుణంలో వాటికి అవసరమైన ముడిసరుకులను సకాలంలో అందించడంలో రైల్వే కీలక పాత్ర పోషించింది. దీనివల్ల ఆయా రంగాల ఉత్పత్తి పెరగడమే కాకుండా రైల్వే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. సరుకు రవాణా ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో ప్రయాణికుల రవాణా సామాజిక వ్యవస్థకు అంత ముఖ్యం. దక్షిణ మధ్య రైల్వే ఈ విషయాన్ని గుర్తించి ప్రయాణికుల సంతృప్తినే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. దాని ఫలితంగానే ఈ 6 నెలల కాలంలో
ప్రయాణికుల ద్వారా 2,991 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన 2,909 కోట్ల కంటే ఇది 2.8% అధికం. ఈ వృద్ధికి అనేక చర్యలు దోహదం చేశాయి. ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ సౌకర్యాలు, అద్భుతమైన వేగంతో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచించాయి. సికింద్రాబాద్ విశాఖపట్నం, సికింద్రాబాద్ తిరుపతి వంటి కీలక మార్గాల్లో నడుస్తున్న ఈ రైళ్లకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సమయం విలువ తెలిసిన ప్రయాణికులు, పర్యాటకులు ఈ రైళ్ల వైపు మొగ్గు చూపడంతో ఆక్యుపెన్సీ రేటు ఎల్లప్పుడూ అధికంగా ఉంటోంది. పండుగలు, సెలవులు, వేసవికాలం వంటి రద్దీ సమయాల్లో ప్రయాణికుల డిమాండ్ను ముందుగానే అంచనా వేసి వందలాది ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే తన ప్రజా కేంద్రీకృత దృక్పథాన్ని చాటుకుంది. కేవలం రైళ్లను నడపడమే కాకుండా వాటి సమాచారాన్ని ప్రయాణికులకు సకాలంలో చేరవేయడంలో కూడా విజయం సాధించింది. సాధారణ రైళ్లలో ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు కోచులను జోడించడం ద్వారా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు బెర్తులను కల్పించే ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. దీనివల్ల చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా ఎంతో సౌలభ్యం కలుగుతోంది. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, పరిశుభ్రతకు పెద్దపీట వేయడం, నాణ్యమైన ఆహార సదుపాయాలు కల్పించడం, టికెటింగ్ వ్యవస్థను సులభతరం చేయడం వంటి చర్యలు ప్రయాణికులలో రైల్వే పట్ల నమ్మకాన్ని పెంచాయి. ఈ సకారాత్మక దృక్పథం కూడా ఆదాయ వృద్ధికి పరోక్షంగా దోహదం చేసింది. ఈ అద్భుతమైన సంఖ్యలు, రికార్డులు కేవలం అదృష్టం వల్ల సాధ్యపడినవి కావు. దీని వెనుక వేలాది మంది రైల్వే సిబ్బంది యొక్క అసాధారణమైన సమిష్టి కృషి, వివిధ విభాగాల మధ్య అద్భుతమైన సమన్వయం ఉన్నాయి. ఆపరేషన్స్, కమర్షియల్, మెకానికల్, ఇంజనీరింగ్ మరియు సిగ్నలింగ్ విభాగాలన్నీ ఒకే తాటిపై నడిచాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్యాంగ్మెన్ నుండి రైలును నడిపే లోకో పైలట్ వరకు, టికెట్ కౌంటర్లో కూర్చునే క్లర్కు నుండి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమను తాము ఈ విజయంలో భాగస్వామ్యులుగా భావించి పనిచేశారు. ఈ చారిత్రాత్మక విజయంపై రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక వ్యక్తి విజయం కాదని, మొత్తం రైల్వే కుటుంబం యొక్క సమిష్టి విజయమని ఆయన కొనియాడారు. ఈ అద్భుతమైన పనితీరును సాధించినందుకు ప్రతి ఒక్క అధికారిని, సిబ్బందిని ఆయన పేరు పేరున అభినందించారు. అయితే ఈ విజయంతో సంతృప్తి చెంది ఆగిపోకూడదని ఆయన స్పష్టం చేశారు. మనం ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాము, కానీ మన ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ఇదే స్ఫూర్తిని, ఇదే వేగాన్ని రాబోయే 6 నెలల్లో కూడా కొనసాగించాలి. ప్రయాణికుల భద్రత, సరుకు రవాణాలో విశ్వసనీయత మన ప్రథమ ప్రాధాన్యాలుగా ఉండాలి అంటూ ఆయన తన సందేశంలో పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే సాధించిన ఈ విజయం, ఇది నవభారత నిర్మాణంలో రైల్వే వ్యవస్థ పోషిస్తున్న కీలక పాత్రకు ఒక నిదర్శనం. సరుకు రవాణా ద్వారా పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ, ప్రయాణికుల సేవలతో సామాజిక అవసరాలు తీరుస్తూ దక్షిణ మధ్య రైల్వే ఒక సమగ్రమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ఉంచింది. రాబోయే కాలంలో సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని, మౌలిక సదుపాయాలను మరింతగా బలోపేతం చేసుకుని, ప్రజా కేంద్రీకృత సేవలతో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని చారిత్రాత్మక విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం. ఈ ప్రగతి చక్రం నిరంతరం తిరుగుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిద్దాం.